కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్లో 3 రోజుల పాటు నిర్వహించిన స్వర్ణాంధ్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ నార్త్ జోన్ ఇంక్లూజివ్ క్రికెట్ కప్ విజయవంతంగా ముగిసింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరియు ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ 2025 సెప్టెంబర్ 12 నుండి 14 వరకు కాకినాడ ఆర్ఎంసీ క్రికెట్ గ్రౌండ్లో స్వర్ణాంధ్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ నార్త్ జోన్ ఇంక్లూజివ్ క్రికెట్ కప్ 2025 విజయవంతంగా ముగిసిందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దివ్యాంగుల విభాగ క్రికెట్ కమిటీ చైర్మన్ యడ్లపల్లి సూర్యనారాయణ తెలిపారు. ఫైనల్ మ్యాచ్ శ్రీకాకుళం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుందని అన్నారు. మొదటి బ్యాటింగ్ చేసిన విశాఖపట్నం 15 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి 182 పరుగులు చేసింది. ఓపెనర్గా దిగిన శివప్రసాద్ 5 సిక్స్లు 13 ఫోర్లతో 53 బంతుల్లో 116 పరుగులు చేశారు. బౌలింగ్లో రామకృష్ణ 2 వికెట్స్, వికాస్ 2 వికెట్స్ తీసుకున్నారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన శ్రీకాకుళం 13.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది. బౌలింగ్లో శివప్రసాద్ 5 వికెట్స్ తీసుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్లో రాణించిన శివప్రసాద్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కైవసం చేసుకున్నారు. 3 రోజుల నుంచి జరుగుతున్న టోర్నమెంట్లో శ్రీకాకుళం విశాఖపట్నం ఫైనల్లో తలపడగా విశాఖపట్నం దివ్యాంగుల క్రికెట్ జట్టు ఛాంపియన్గా నిలిచింది. విజేతలకు విశిష్ట అతిథిగా విచ్చేసిన కాకినాడ పోర్ట్ ఆఫీసర్ కెప్టెన్ శ్రీధర్మశాస్త్ర కందుల మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర పారా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రామస్వామి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన కెప్టెన్ శ్రీధర్మశాస్త్ర మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగుల క్రికెట్ అభివృద్ధికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు అందిస్తున్న సహకారం అభినందించదగ్గ విషయమని, ఈ దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ సీపోర్ట్స్ కెప్టెన్ జాకబ్ మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాలతో పాటు క్రికెట్లో కూడా సమానంగా రాణించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓంసాయి మెరైన్, కాకినాడ పోర్ట్ స్టీవ్ డోర్స్ అసోసియేషన్, మెట్ మెరైన్, ఈఎస్టీఐకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్లు సూర్యనారాయణమూర్తి, పి వెంకటేశ్వరరావు, బోని శ్యామల, సంకల్ప్ దాస్, సౌత్ ఇండియా డీసీసీఐ కోర్ కమిటీ సభ్యులు మధుసూదన్ నాయక్, డీసీసీఏపీ జాయింట్ సెక్రటరీ కైలాస్ రెడ్డి, సభ్యులు కొండా సత్యవరప్రసాద్, ఏపీఎల్ విజయవాడ లయన్స్ జట్టు ఫీల్డింగ్ కోచ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. సమాన గౌరవం, సమాన అవకాశాలు, ఇదే మా పారా స్పోర్ట్స్ నినాదం. కాబట్టి తప్పనిసరిగా అందరికీ అన్ని అవకాశాలు వస్తాయి. ఇందాక మన సూర్యనారాయణ గారు చెప్పారు ఆటుపోట్లు అనేది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే బౌలింగ్ బాగా వేస్తారు, బ్యాటింగ్ బాగా ఆడతారు, ఫీల్డింగ్ చేస్తారు. మీరు వచ్చిన తర్వాత కొంతమందికి బౌలింగ్ సరిగ్గా పడదు, అవునా కదా? బౌలింగ్ సరిగ్గా పడుతుంది, బ్యాటింగ్ కూడా సరిగా ఆడక డక్అవుట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగే ఆర్గనైజ్ చేసే వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం అన్నీ అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే అందరూ విన్ అవుతారు. అసోసియేషన్ కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటే ప్లేయర్స్కి గౌరవం ఉండదు. అసోసియేషన్ గౌరవం ఉంటేనే ప్లేయర్కి గౌరవం ఉంటుంది. అసోసియేషన్ ఆరోగ్యంగా కరంగా ఉంటేనే ప్లేయర్స్కి అన్ని అవకాశాలు అందించగలుగుతుంది. కాబట్టి అందరూ మన పారానే కాకుండా మిగతా అసోసియేషన్ కూడా ఎట్లా ఉన్నాయో అదేవిధంగా ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉంటే సమాజం గమనిస్తూ ఉంటుంది. ఈ దివ్యాంగులు ఇంత కొంచెం ఇబ్బందికరంగా ఉన్నారు అనేది గమనిస్తూ ఉంటుంది. కాబట్టి అది తప్పనిసరిగా మీరు భావించుకొని ఇదంతా మన కుటుంబం, దివ్యాంగులందరూ ఒక కుటుంబం అయితే క్రికెట్ ఒకటి దాంట్లో భాగం అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా చేయండి, మీకు తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉంటుంది. టోర్నమెంట్ పెడదాం అనుకుంటున్నాం కాకినాడలోని, మాకేమైనా సపోర్ట్ చేయగలరా అంటే డెఫినెట్గా నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వచ్చి 1 అవర్ టైం స్పెండ్ చేశాను, ఇంకా ముందర రావాల్సింది అనిపించింది మీ గేమ్ చూసి. చాలా బాగా ఆడారు. బట్ అందరూ చెప్పినట్టు ఎవరికి తక్కువ కాదు, మేము ఒకరికొకరు ధీటుగా ఆడారు. అండ్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. ఫ్యూచర్లో కూడా అది ఆల్ ద బెస్ట్. అండ్ వాట్ ఎవర్ పాసిబుల్ ఆ తరఫు నుంచి ఏం చేయగలం అన్ని సహకారాన్ని చెప్తున్నాను. చిన్ని గారికి, అలాగే గౌరవ కార్యదర్శి సానా సతీష్ బాబు గారికి, అలాగే అపెక్స్ కమిటీ సభ్యులందరికీ కూడా మా దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కమిటీ తీసుకున్న సంచలనమైన నిర్ణయం ఏమిటంటే దివ్యాంగుల క్రీడల అభివృద్ధి కోసం గ్రామ స్థాయిలో నుంచి జల్లెడ బట్టి వారి నైపుణ్యాలని వెలికితీసి
వాళ్ళ ప్రతిభ పాఠవాలను వెలికితీసి దివ్యాంగుల క్రీడలను అభివృద్ధి చేసి వాళ్ళ ఆత్మస్థైర్యం నింపడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎంతో చక్కగా క్రీడాకారులందరూ వినియోగించుకుని దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి సానా సతీష్ బాబు గారికి మా విన్నపం ఏమిటంటే, గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జీవో నెంబర్ 4 చాలా చక్కటి అవకాశాలని దివ్యాంగులకు క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తుంది. కానీ మా దురదృష్టం ఈ క్రికెట్ అన్నది ఈ క్రీడల్లో ఈ జీవో నెంబర్ 4లో కలవకపోవడం మా దురదృష్టం. మా కార్యదర్శి అయినటువంటి శ్రీ సానా సతీష్ బాబు గారిని మేము విన్నవించేది ఏంటంటే, కూటమి ప్రభుత్వంతో మాట్లాడి మాకు ఈ క్రికెట్ని 2వ కేటగిరీ నుంచి మొదటి కేటగిరీకి వచ్చి దివ్యాంగుల క్రికెట్కి కూడా అవకాశాలు కల్పించవలసిందిగా మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి మా అసోసియేషన్ తరఫున ఇటు రాష్ట్రానికి అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి జాతీయ స్థాయిలో గుర్తింపుని తీసుకొస్తామని, మా వంతు ప్రయత్నం మేము చేస్తామని, ఎక్కడా కూడా స్వార్థం అన్నది లేకుండా నిస్వార్థంగా పనిచేసి దివ్యాంగుల క్రికెట్ క్రీడాభివృద్ధికి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.